బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం దురంధర్ దండయాత్ర నడుస్తోంది. రికార్డులు బ్రేక్ చేస్తున్న మూవీ వసూళ్ల సునామీ క్రియేట్ చేస్తోంది. దురంధర్ ఎఫెక్ట్ దర్శక ధీరుడు రాజమౌళి మీద పడిందట. దురంధర్ చూపించిన దారితో నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారట. ఇంతకీ ఏంటది? జక్కన్న ఆలోచన ఏంటి? వారణాసి విషయంలో సర్ప్రైజ్ ఖాయమా? బాక్స్ ఆఫీస్ సరదా తీర్చేస్తున్న దురంధర్ బాలీవుడ్ కి మళ్లీ ఊపిరిలోదింది. అయితే ఆ మూవీ సక్సెస్ డైరెక్టర్ రాజమౌళికి ఓ టార్గెట్ ఫిక్స్ చేసిందట. బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు వినిపిస్తున్న గాసిప్ ఇదే. రణ్వీర్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన దురంధర్ 2 4 గంటల ఎపిక్ రన్ టైంతో విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది. నార్త్ అమెరికాలో బాహుబలి 2 రికార్డును కూడా మించి ఓపెనింగ్ వీకెండ్లోనే $150 మిలియన్ క్రాస్ చేయడం ఇండస్ట్రీని షాక్కు గురిచేసింది. ఈ సక్సెస్ చూసి నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో జక్కన్న తన ఆలోచన మార్చుకున్నాడట. ఒకే పార్ట్గా కాకుండా వారణాసి మూవీని 2 భాగాలుగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడనే చర్చ నడుస్తోంది. దురంధర్ 2 భారీ స్కేల్, విజువల్ ఎఫెక్ట్స్, స్టోరీ టెల్లింగ్ స్టైల్ చూసి ఫిదా అయిన రాజమౌళి తన 1000 కోట్ల బడ్జెట్ సినిమా కంటెంట్ ను ఒకే భాగంలో కుదించకుండా గ్రాండ్ నెరేటివ్ గా 2 పార్టులుగా మార్చి ప్రేక్షకులకు ఎపిక్ అనుభవం అందించాలని భావిస్తున్నాడట. దీనికోసం తన టీంలోని సీనియర్ స్క్రిప్ట్ రైటర్లతో జక్కన్న మీటింగ్స్ కూడా స్టార్ట్ చేశాడని టాక్. ఇది రాజమౌళి స్టైల్కు కొత్త ట్విస్ట్ అనే డిస్కషన్ నడుస్తోంది. గతంలో బాహుబలిని 2 భాగాలుగా తీసుకెళ్లిన అనుభవం ఉన్నా దురంధర్ 2 లాంటి హైప్ చూసి మరింత అప్గ్రేడ్ చేసుకోవాలని డిసైడ్ కావడం ఫస్ట్ టైం. ఓవరాల్ గా దురంధర్ 2 సక్సెస్ రాజమౌళి లాంటి మెగా డైరెక్టర్లపై కూడా కొత్త టార్గెట్ పెట్టినట్లయిందని ఫ్యాన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. దీంతో వారణాసి మూవీ ఎలా ఉండబోతోంది, 2 భాగాలుగా ఎలా డిసైడ్ చేస్తారంటూ ఫ్యాన్స్ లో కొత్త చర్చ మొదలైంది.